హలో వ్యూవర్స్, మీ అందరికీ మన ఛానల్ ఈటీకి స్వాగతం. బెంటన్లో మన అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఓమ్నిట్రిక్స్లో ఉన్న ప్రతి ఏలియన్ ఒక పర్పస్ కోసం డిజైన్ అయింది. హీట్ బ్లాస్ట్ ఫైర్ కోసం, ఎక్సెలరేట్ స్పీడ్ కోసం, ఫోర్ ఆర్మ్స్ బ్రూట్ స్ట్రెంత్ కోసం. కానీ కొన్ని ఏలియన్స్ ఉంటాయి, వాళ్ళ వాల్యూ స్క్రీన్ టైంతో మెజర్ చేయలేము. వాళ్ళ రియల్ పవర్ వాళ్ళ ఎన్వైర్న్మెంట్లో మాత్రమే బయటకు వస్తుంది. ఈరోజు మనం అలాంటి ఒక ఏలియన్ని డీప్గా బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. ఫ్లాషీ కాదు, డైలాగ్స్ ఎక్కువ ఉండవు, కానీ కరెక్ట్ ప్లేస్లో కంప్లీట్ డామినెన్స్ చూపించే ఏలియన్ రిప్జాస్. అండ్ క్విక్ అప్డేట్ ఏంటంటే మన ఛానల్ ఓనర్ సూర్య కొంచెం బిజీగా ఉన్నాడు ఇప్పుడు, సో ఈ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ ఈ వీడియోలో మీకు రిప్జాస్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది. ఫైట్స్ నుండి బయాలజీ వరకు, స్ట్రెంగ్త్స్ నుండి లిమిటేషన్స్ వరకు. సో డైరెక్ట్గా కంటెంట్లోకి వెళ్తున్నాం. చాప్టర్ 1, క్రెకెన్ ఫైట్. క్రెకెన్ ఇన్సిడెంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఫైట్ కాదు, హంటింగ్ ప్యాటర్న్. క్రెకెన్ బ్రూట్ ఫోర్స్ క్రియేచర్. సైజ్ అడ్వాంటేజ్ ఉంది, టెంటాకిల్స్ వైడ్ రేంజ్ అటాక్స్ చేస్తున్నాయి, కానీ ప్రిడిక్టబుల్. రిప్జాస్కి ఈ టైప్ ఎనిమీ ఐడియల్. రిప్జాస్ వాటర్లో ఎంటర్ అయ్యాక ఇమ్మీడియట్గా అటాక్ చేయడు. ఫస్ట్ స్టెప్ అబ్జర్వేషన్. రిప్జాస్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. క్రెకెన్ అటాక్ రేడియస్, స్పీడ్, రికవరీ టైం అనాలిసిస్ చేస్తాడు. ఈ ఫేజ్లో రిప్జాస్ ఆల్మోస్ట్ ఇన్విజిబుల్గా ఉంటాడు. మినిమల్ మూమెంట్, ఎనర్జీ కన్జర్వ్. సెకండ్ స్టెప్ ట్రాకింగ్. రిప్జాస్ సర్క్యులర్ స్విమ్మింగ్ ప్యాటర్న్ యూస్ చేస్తాడు. క్రెకెన్ని సెంటర్లో ఉంచి అరౌండ్ మూవ్ అవుతాడు. ఈ మోషన్ వల్ల క్రెకెన్కి రిప్జాస్ ఎగ్జాక్ట్ పొజిషన్ ట్రాక్ చేయడం కష్టం. రిప్జాస్ అన్ప్రిడిక్టబుల్గా మూవ్ అవుతాడు. సమ్టైమ్స్ బిలో, సమ్టైమ్స్ సైడ్, సమ్టైమ్స్ బిహైండ్. థర్డ్ స్టెప్ టెస్టింగ్ స్ట్రైక్. రిప్జాస్ సడన్ గా బర్స్ట్ స్పీడ్ యూస్ చేసి స్మాల్ బైట్ ల్యాండ్ చేస్తాడు. ఈ బైట్ డ్యామేజ్ కోసం కాదు, రియాక్షన్ టెస్ట్ కోసం. క్రెకెన్ ఎలా రియాక్ట్ అవుతుంది, ఎంత ఫాస్ట్ గా టర్న్ అవుతుంది, డిఫెన్సివ్ క్యాపబిలిటీ ఏంటి అని క్యాలిక్యులేట్ చేస్తాడు. ఫోర్త్ స్టెప్ ఎక్స్ప్లాయిటేషన్. రిప్జాస్ వీక్ పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాడు, మోస్ట్లీ సాఫ్ట్ టిష్యూ ఏరియాస్. క్రెకెన్ లార్జ్ సైజ్ వల్ల టర్నింగ్ స్లో. రిప్జాస్ ఈ డిలేని అడ్వాంటేజ్ గా యూస్ చేస్తాడు. ఫైనల్ ఫేజ్ ఎగ్జిక్యూషన్. రిప్జాస్ రిపీటెడ్ హిట్ అండ్ రన్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ బైట్, రిలీజ్, రిపోజిషన్. ఈ సైకిల్ క్రెకెన్ స్టామినాని డ్రైన్ చేస్తుంది. బ్రూట్ ఫోర్స్ క్రియేచర్కి ప్రొలాంగ్డ్ ఫైట్ డిసడ్వాంటేజ్. రిప్జాస్కి స్టామినా ప్లస్ ఎఫిషియన్సీ అడ్వాంటేజ్. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఇంపార్టెంట్ డీటెయిల్ ఉంది. రిప్జాస్ కంటిన్యూస్గా అటాక్ చేయడు, టైమింగ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాడు. ఓవర్ కమిట్ అవ్వడు. ఎవ్రీ అటాక్ ఇస్ క్యాలిక్యులేటెడ్. ఈవెన్చువల్లీ క్రెకెన్ ఫ్యాటిగ్లో పడిపోతాడు, రియాక్షన్ స్లో అయిపోతుంది. రిప్జాస్ ఫైనల్ డెసిసివ్ స్ట్రైక్ చేస్తాడు. కంట్రోల్ బ్రేక్, థ్రెట్ న్యూట్రలైజ్. ఈ ఫైట్లో రిప్జాస్ డిఫైన్ అయ్యింది బ్రూట్ స్ట్రెంగ్త్తో కాదు, హంటింగ్ ఇంటెలిజెన్స్తో. రిప్జాస్ ఫైట్ చేయడు, రిప్జాస్ హంట్ చేస్తాడు. చాప్టర్ 2, ల్యాండ్ ఫెయిల్యూర్. సిటీలో జరిగే ఎన్కౌంటర్ రిప్జాస్ కంప్లీట్ ఆపోజిట్ సినారియో. రిప్జాస్ వాటర్ బేస్డ్ ఆర్గానిజం. బాడీ స్ట్రక్చర్ హైడ్రేషన్ మీద డిపెండ్ అవుతుంది. స్కిన్ ఫ్లెక్సిబుల్ ఉండాలి అంటే మాయిశ్చర్ రిక్వైర్డ్. గిల్స్ ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే ఎక్వాటిక్ మీడియం కావాలి. ల్యాండ్లో ఈ సిస్టమ్ బ్రేక్ డౌన్ అవుతుంది. ఫేజ్ 1 సర్ఫేస్ డిహైడ్రేషన్. స్కిన్ డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ రెడ్యూస్ అవుతుంది, మూమెంట్ స్టిఫ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, క్విక్ డైరెక్షనల్ చేంజెస్ ఇంపాసిబుల్ అవుతాయి. ఫేజ్ 2 రెస్పిరేషన్ ఇన్ఎఫిషియన్సీ. గిల్స్ ఎయిర్లో లిమిటెడ్ ఆక్సిజన్ మాత్రమే అబ్జర్వ్ చేస్తాయి. ఎనర్జీ ప్రొడక్షన్ రెడ్యూస్ అవుతుంది, ఫ్యాటిగ్ ఫాస్ట్గా వస్తుంది. ఫేజ్ 3 మస్క్యులర్ డిగ్రేడేషన్. వాటర్ సపోర్ట్ లేకుండా మజిల్స్ ఫుల్ స్ట్రెంగ్త్ జనరేట్ చేయలేకపోతాయి. రిప్జాస్ బైట్ ఫోర్స్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే రిప్జాస్ పానిక్ అవ్వడు. రిప్జాస్ అడాప్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు, స్ట్రాటజీ చేంజ్ చేస్తాడు. ఓపెన్ స్పేస్లో ఫైట్ చేయకుండా క్లోజ్ కంబాట్ చూస్ చేస్తాడు. షార్ట్ బర్స్ట్లో అటాక్ చేస్తాడు. ఎనిమీస్ని గ్రాబ్ చేసి బైట్ రేంజ్లోకి తీసుకుంటాడు. మూమెంట్ మినిమలైజ్ చేస్తాడు, ఎనర్జీ కన్సర్వ్ చేయడానికి. కానీ లిమిటేషన్స్ క్లియర్గా కనిపిస్తాయి. రియాక్షన్ టైం స్లో అయిపోతుంది, రికవరీ టైం ఎక్కువ అయిపోతుంది. కంటిన్యూస్ ఫైట్ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎనిమీస్ నార్మల్ హ్యూమన్స్ అయినా ఈ బయాలజికల్ డిసడ్వాంటేజ్ వల్ల రిప్జాస్ స్ట్రగుల్ అవుతాడు. ఈ సినారియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే రిప్జాస్ వీక్నెస్ కాదు, స్పెషలైజేషన్. రిప్జాస్ డిజైన్ అక్వాటిక్ డామినెన్స్ కోసం జరిగింది.
ల్యాండ్లో ఇన్ఎఫిషియన్సీ న్యాచురల్గా, అది ఫ్లా కాదు, ఇట్స్ అ ట్రేడ్ ఆఫ్. బెన్ పర్స్పెక్టివ్లో చూస్తే ఈ ఫైట్ తర్వాత ఏలియన్ సెలెక్షన్ ఇంపార్టెన్స్ క్లియర్ అవుతుంది. ఒకవేళ రాంగ్ ఏలియన్ అయితే అన్నెసరీ స్ట్రగల్, రైట్ ఏలియన్ అయితే ఎఫర్ట్లెస్ డామినెన్స్. రిబ్జాస్కి ఈ లిమిటేషన్ ఉండడం వల్ల ఆయన క్యారెక్టర్ రియలిస్టిక్గా ఉంటుంది. అబ్సల్యూట్ పవర్ కాదు, సిచ్యువేషనల్ పవర్. చాప్టర్ 3 విల్గాక్స్ ఎన్కౌంటర్. మౌంట్ రష్మోర్ ఇన్సిడెంట్లో జరిగింది సింపుల్ ఫైట్ కాదు, ఇది రిబ్జాస్ వర్స్ట్ కేస్ సినారియో. ఓమ్నిట్రిక్స్ గ్లిచ్ వల్ల బెన్ కంట్రోల్ లేకుండా రిబ్జాస్గా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇమ్మీడియట్గా ప్రాబ్లమ్ స్టార్ట్. వాటర్ లేదు. రిబ్జాస్ బాడీ ఎక్వాటిక్ కండిషన్ కోసం ఆప్టిమైజ్ చేయబడింది. సో డీహైడ్రేషన్ ప్రాసెస్ సెకండ్స్లో స్టార్ట్ అవుతుంది. స్కిన్ మాయిశ్చర్ లూజ్ అవ్వడం వల్ల ఫ్లెక్సిబిలిటీ రెడ్యూస్ అవుతుంది. గిల్స్ ఎయిర్లో ఇన్ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. ఆక్సిజన్ సప్లై డ్రాప్ అవుతుంది. ఎనర్జీ జనరేషన్ స్లో అవుతుంది. రిబ్జాస్ మూమెంట్ హెవీగా అవుతుంది. రియాక్షన్ టైం డిలే అవుతుంది. ఇక్కడ ఎంట్రీ ఇస్తాడు విల్గాక్స్. విల్గాక్స్కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అడాప్టబిలిటీ ప్లస్ ఎక్స్పీరియన్స్. సిచ్యువేషన్ చూస్తేనే రిబ్జాస్ వీక్నెస్ ఐడెంటిఫై చేస్తాడు. వాటర్ లేదంటే రిబ్జాస్ హాఫ్ కెపాసిటీలో ఉంటాడని ఇమీడియట్గా అర్థమవుతుంది. సో విల్గాక్స్ డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ చూస్ చేస్తాడు. రిబ్జాస్ అటెంప్ట్ చేస్తాడు డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి, కానీ మూమెంట్ స్లో కాబట్టి స్పేస్ క్రియేట్ చేయలేకపోతాడు. విల్గాక్స్ అగ్రెసివ్గా క్లోజ్ రేంజ్లో ఎంగేజ్ చేస్తాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్లో విల్గాక్స్ ఆల్రెడీ సుపీరియర్. ఇప్పుడు రిబ్జాస్ వీకెండ్ స్టేట్లో ఉండడం వల్ల డిఫరెన్స్ ఇంకా ఎక్కువ. రిబ్జాస్ క్లాస్ యూజ్ చేసి డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాడు. బైట్స్ అటెంప్ట్స్ కూడా చేస్తాడు, కానీ స్పీడ్ తక్కువ. విల్గాక్స్ ఈజీలీ డాస్ చేస్తాడు. కౌంటర్ అటాక్స్ హెవీగా ల్యాండ్ అవుతాయి. గ్రిప్తో రిబ్జాస్ని రెస్ట్రిక్ట్ చేస్తాడు. ఇక్కడ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే రిబ్జాస్ యూజువల్ హంటింగ్ ప్యాటర్న్ యూజ్ చేయలేకపోతాడు. నో సర్క్యులర్ మూమెంట్, నో స్పీడ్ బర్స్ట్, నో రిపోజిషన్, స్ట్రైట్ లైన్ స్ట్రగుల్ మాత్రమే. విల్గాక్స్కి ఈ ఫైట్ ఆల్మోస్ట్ కంట్రోల్లో ఉంటుంది. రిబ్జాస్ ఎస్కేప్ ఆప్షన్ లిమిటెడ్. ఎనర్జీ ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది. ఫైనల్గా క్యాప్చర్ స్టేజ్కి రీచ్ అవుతాడు. లాస్ట్ మూమెంట్లో ఓమ్నిట్రిక్స్ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి బెన్ ఎస్కేప్ అవుతాడు. ఈ ఫైట్లో బిగ్గెస్ట్ టేక్అవే ఏంటంటే రిబ్జాస్ స్ట్రెంగ్త్ అబ్సల్యూట్ కాదు, ఎన్విరాన్మెంట్ డిపెండెంట్. సేమ్ ఫైట్ వాటర్లో జరిగితే రిజల్ట్ కంప్లీట్ రివర్స్ అవ్వచ్చు. రిబ్జాస్ బ్రేక్ అయిన మూమెంట్ ఇది, కానీ వీక్నెస్ వల్ల కాదు, రాంగ్ బ్యాటిల్ ఫీల్డ్ వల్ల. చాప్టర్ 4 డీప్ సీ ప్రెడిటర్ మోడ్. డీప్ ఓషన్లో రిబ్జాస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఎంటిటీ. సర్ఫేస్లో మనం చూసిన కంట్రోల్డ్ వర్షన్, కానీ డెప్త్లో రిబ్జాస్ ప్యూర్ ఇన్స్టింక్ట్లో ఆపరేట్ చేస్తాడు. లైట్ ఆల్మోస్ట్ జీరో, ప్రెషర్ ఎక్స్ట్రీమ్, విజిబిలిటీ మినిమల్. ఇక్కడ మెజారిటీ క్రియేచర్స్ బ్లైండ్గా మూవ్ అవుతాయి, కానీ రిబ్జాస్కి ఆల్టర్నేట్ సెన్సింగ్ సిస్టమ్ ఉంది. వాటర్ వైబ్రేషన్స్, మైక్రో మూవ్మెంట్స్, ఎలక్ట్రికల్ సిగ్నల్స్ డిటెక్ట్ చేస్తాడు. అంటే ప్రే హైడ్ అవ్వడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. హెవాక్ బీస్ట్ లాంటి ప్రెడిటర్స్తో ఎన్కౌంటర్స్లో రిబ్జాస్ హంటింగ్ ప్రోటోకాల్ డిఫరెంట్గా కనిపిస్తుంది. స్టెప్ 1 సైలెంట్ ట్రాకింగ్. రిబ్జాస్ డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడు, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఎనిమీ మూవ్మెంట్ ప్యాటర్న్ ఎనలైజ్ చేస్తాడు. స్టెప్ 2 పొజిషన్ కంట్రోల్. రిబ్జాస్ ఆల్వేస్ ఎనిమీ బ్లైండ్ స్పాట్లో ఉంటాడు, బిహైండ్ ఆర్ బిలో పొజిషన్ మెయింటైన్ చేస్తాడు. స్టెప్ 3 ఎనర్జీ డ్రైన్. ఎనిమీ రిపీటెడ్ అటాక్స్ చేస్తుంది కానీ మిస్ అవుతుంది. ప్రతి మిస్ ఎనర్జీ వేస్ట్. స్టెప్ 4 ప్రెసిషన్ స్ట్రైక్. కరెక్ట్ టైమింగ్లో రిబ్జాస్ బర్స్ట్ స్పీడ్ యూజ్ చేసి వల్నరబుల్ ఏరియా మీద బైట్ చేస్తాడు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే రిబ్జాస్ బైట్ ప్లేస్మెంట్ ర్యాండమ్ కాదు. ఆడు నర్వ్ క్లస్టర్స్, సాఫ్ట్ టిష్యూ టార్గెట్ చేస్తాడు. మ్యాక్సిమం ఇంపాక్ట్, మినిమం ఎఫెక్ట్తో. స్టెప్ 5 రీసెట్. అటాక్ తర్వాత ఇమ్మీడియట్ డిసంగేజ్. కంటిన్యూస్ ఫైట్ చేయడు, ఎందుకంటే డీప్ సీలో స్టామినా మేనేజ్మెంట్ క్రిటికల్. గ్రాడ్యువల్లీ ఎనిమీ ఫ్యాటిగ్లో పడిపోతాడు. రియాక్షన్ స్లో అవుతుంది. రిబ్జాస్కి అడ్వాంటేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్ స్టేజ్లో రిబ్జాస్ అగ్రెసివ్గా మల్టిపుల్ స్ట్రైక్స్ చేస్తాడు. అప్పుడు ఎనిమీ కొలాప్స్. ఈ మోడ్లో రిబ్జాస్ ఇన్విజిబుల్, అన్ప్రిడిక్టబుల్ అండ్ ఎఫిషియంట్. రిబ్జాస్ ఫుల్ పొటెన్షియల్ మనం చూడలేకపోతున్నాం. డీప్ సీలో ఇంకా అగ్రెసివ్ ఫార్మ్స్ ఉంటాయని స్పెక్యులేషన్ ఉంది. ఇట్స్ జస్ట్ అ ఫ్యాన్ థియరీ దో. సో లాస్ట్లో రిబ్జాస్ వాటర్లో స్ట్రాంగ్ కాదు, రిబ్జాస్ వాటర్లో సిస్టమ్ని కంట్రోల్ చేస్తాడు. చాప్టర్ 6 సైబర్ స్క్విడ్స్.
సైబర్ స్క్విడ్స్ ఎన్కౌంటర్స్లో రిప్జాస్ డామినెన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇవి నార్మల్ అక్వాటిక్ క్రియేచర్స్ కావు, మెకానికల్ ఎనిమీస్. కోఆర్డినేటెడ్గా అటాక్ చేస్తాయి, గ్రూప్ ఫార్మేషన్లో మూవ్ అవుతాయి, సరౌండెడ్ స్ట్రాటజీ యూజ్ చేస్తాయి, డీప్ వాటర్లో ఆపరేట్ చేస్తాయి. కాబట్టి మెజారిటీ ఏలియన్స్కి ఈ సిచ్యువేషన్ డిసడ్వాంటేజ్. కానీ రిప్జాస్కి ఈ బ్యాటిల్ ఫీల్డ్ పర్ఫెక్ట్. డార్క్నెస్ ఆల్మోస్ట్ కంప్లీట్, విజిబిలిటీ మినిమల్. కానీ రిప్జాస్కి విజన్ మీద డిపెండెన్సీ తక్కువ. వాటర్ వైబ్రేషన్ సెన్సింగ్ ప్లస్ మూమెంట్ డిటెక్షన్ వల్ల రిప్జాస్కి ఎనిమీ ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుస్తుంది. ఐస్లో ఉన్న బయోలూమినెసెంట్ గ్లో లిమిటెడ్ ఇల్యూమినేషన్ క్రియేట్ చేస్తుంది. టార్గెట్కి ఇది ఎనఫ్. సైబర్ స్క్విడ్స్ గ్రూప్గా అటాక్ చేస్తాయి, మల్టిపుల్ డైరెక్షన్స్ నుండి సైమల్టేనియస్గా అప్రోచ్ అవుతాయి. ఇక్కడ రిప్జాస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫోకస్. రిప్జాస్ మల్టిపుల్ ఎనిమీస్ని ఒకేసారి హ్యాండిల్ చేయడానికి ట్రై చేయడు. ఇన్స్టెడ్ 1 by 1 ఎలిమినేషన్ స్ట్రాటజీ యూజ్ చేస్తాడు. ఫస్ట్ టార్గెట్ అప్రోచ్ అయ్యాక రిప్జాస్ డైరెక్ట్ ఇంటర్సెప్ట్ చేస్తాడు. బర్స్ట్ స్పీడ్తో అప్రోచ్ చేసి జాయింట్ ఆర్ కనెక్టర్ ఏరియా మీద బైట్ చేస్తాడు. మెకానికల్ స్ట్రక్చర్ వీక్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అటాక్ చేస్తాడు. మెటల్ బాడీ అయినా జాయింట్స్ సాఫ్ట్గా ఉంటాయి. రిప్జాస్ ఆ పాయింట్ని టార్గెట్ చేస్తాడు. ఫస్ట్ ఎనిమీ డిసేబుల్ అయ్యాక ఇమ్మీడియట్ డిస్ఎంగేజ్. నో డిలే, నో సెలబ్రేషన్. నెక్స్ట్ టార్గెట్కి షిఫ్ట్ అవుతాడు. మూమెంట్ అన్ప్రిడిక్టబుల్, స్ట్రెయిట్ లైన్స్లో మూవ్ అవ్వడు. స్పైరల్, జిగ్జాగ్, సడన్ డైవ్స్. టార్గెటింగ్ సిస్టమ్స్ కన్ఫ్యూజ్ అవుతాయి. సైబర్ స్క్విడ్స్ కోఆర్డినేషన్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. గ్రూప్ అడ్వాంటేజ్ గ్రాడ్యువల్లీ డిసపియర్ అవుతుంది. రిప్జాస్ స్పేషియల్ అవేర్నెస్ వల్ల సరౌండ్ అటాక్స్ ఫెయిల్ అవుతాయి. పొజిషన్ చేంజ్ చేసి లైన్ ఆఫ్ సైట్ బ్రేక్ చేస్తాడు. మిడ్ ఫైట్ స్టేజ్లో ఎనిమీ నెంబర్స్ రెడ్యూస్ అవుతాయి. రిమైనింగ్ యూనిట్స్ పానిక్ లైక్ ఎరాటిక్ మూవ్మెంట్ చూపిస్తాయి. రిప్జాస్ ఈ స్టేజ్లో అగ్రెసివ్గా షిఫ్ట్ అవుతాడు. చేస్ మోడ్లో ఎంటర్ అయ్యి ర్యాపిడ్ స్ట్రైక్స్ చేస్తాడు. ఫైనల్గా కంప్లీట్ ఎలిమినేషన్. ఈ ఫైట్లో హైలైట్ ఏంటంటే మెకానికల్ వర్సెస్ బయోలాజికల్ బ్యాటిల్, ప్రెసిషన్ టార్గెటింగ్, మూమెంట్ అన్ప్రిడిక్టబిలిటీ, జీరో వేస్టెడ్ మోషన్. సో మన కంక్లూజన్ ఏంటంటే రిప్జాస్ కేయోస్ క్రియేట్ చేయడు, రిప్జాస్ కేయోస్ని కంట్రోల్ చేస్తాడు. చాప్టర్ 7 ఆరిజిన్. రిప్జాస్ ఆరిజిన్ ప్లానెట్ పెసిస్. ఈ ప్లానెట్ స్ట్రక్చర్ ఇట్ సెల్ఫ్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఎంటైర్ వరల్డ్ వాటర్ బేస్డ్ ఎకోసిస్టమ్. స్టేబుల్ ల్యాండ్ ఆల్మోస్ట్ లేదు. కాన్స్టెంట్ మోషన్, డీప్ ట్రెంచెస్, అన్ప్రిడిక్టబుల్ కరెంట్స్. ఇక్కడ సర్వైవల్ రూల్స్ సింపుల్, అడాప్ట్ ఆర్ డిసపియర్. పెసిస్లో ఎవల్యూషన్ పీస్ఫుల్ ప్రాసెస్ కాదు, వైలెంట్ ఫిల్ట్రేషన్. వీక్ ట్రైట్స్ ఎలిమినేట్ అయిపోతాయి, స్ట్రాంగ్ ట్రైట్స్ మాత్రమే సర్వైవ్ అవుతాయి. ఈ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతుంది. రిప్జాస్ స్పీషీస్ పెసిస్ టాప్ ప్రెడిటర్స్లో ఒకటి. బాడీ డిజైన్ చూస్తేనే అర్థమవుతుంది. స్ట్రీమ్ లైన్డ్ ఫామ్ అంటే మినిమల్ రెసిస్టెన్స్, డెన్స్ మజిల్ స్ట్రక్చర్ ఉంటే హై ప్రెషర్ టాలరెన్స్, ఫ్లెక్సిబుల్ జా ఉంటే లార్జ్ ప్రే హ్యాండిలింగ్, సెన్సరీ సిస్టమ్ ఉంటే లో విజిబిలిటీ అడాప్టేషన్. ఈ ఫీచర్స్ ర్యాండమ్ కాదు, ఎన్వైర్న్మెంట్ డ్రివెన్ ఎవల్యూషన్. పెసిస్లో హంటింగ్ కాన్స్టెంట్, ఫుడ్ చైన్ స్టేబుల్ కాదు. ఎవ్రీ క్రియేచర్ బోత్ ప్రెడిటర్ అండ్ ప్రే. సో హెసిటేషన్కి ఇక్కడ స్పేస్ లేదు. డెసిజన్ స్పీడ్ క్రిటికల్. రిప్జాస్ ఇన్స్టింక్ట్స్ ఇక్కడే డెవలప్ అయ్యాయి. అబ్జర్వేషన్, ట్రాక్, స్ట్రైక్ ప్యాటర్న్, సర్వైవల్ నెసెసిటీ. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎనర్జీ ఎఫిషియన్సీ. డీప్ వాటర్లో ఎనర్జీ వేస్ట్ చేయడం అంటే డెత్ అనే అర్థం. సో రిప్జాస్ షార్ట్ బర్స్ట్లో మ్యాక్సిమం డ్యామేజ్ క్రియేట్ చేయడానికి నేర్చుకుంటాడు. ఫ్యాన్ థియరీ. ఈ ఫ్యాన్ థియరీ ప్రకారం పెసిస్లో ఇంకా డీపర్ రీజియన్స్లో రిప్జాస్ స్పీషీస్ మోర్ అగ్రెసివ్ ఫామ్లో ఉండొచ్చని స్పెక్యులేషన్. ఓమ్నిట్రిక్స్ వర్షన్ జస్ట్ బేస్ లైన్ ఫామ్ మాత్రమే అని కొంతమంది ఫ్యాన్స్ బిలీవ్ చేస్తారు. సో మన కంక్లూజన్ ఏంటంటే రిప్జాస్ బిహేవియర్ ర్యాండమ్ కాదు, రిప్జాస్ పెసిస్ని రిప్రజెంట్ చేస్తాడు. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో కూడా చేయండి. థ్యాంక్ యూ.